గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇది ఎన్టీపీసీలో మనకు 2021లో జామెట్రీలో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ 3 ప్యారలల్ లైన్స్. ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఈ విధంగా ఉంది. ఇది ఏబి, సిడి, ఈఎఫ్ అనేది ప్యారలల్ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే ఆఫ్ ద మార్క్డ్ యాంగిల్స్ కొన్ని యాంగిల్స్ అనేది మార్క్ ఇవ్వబడ్డాయి. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. The two larger angles have the same measure. అంటే 2 larger angles ఉన్నాయి, ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయంట. ద రేషియో ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్ అండ్ స్మాలర్ యాంగిల్. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ 3 యాంగిల్స్ ఇచ్చాడు. అందులో ఎక్స్ అనేది జెడ్ అనేది ఈక్వల్ అనమాట, సేమ్ యాంగిల్స్. ఇట్ ఈజ్ ఏ లార్జర్ యాంగిల్స్ దీస్ ఆర్. అండ్ స్మాలర్ యాంగిల్ ఈజ్ వై. అంటే ఎక్స్ బై వై రేషియో అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7:3 ఇచ్చాడు. అంటే ఈ రెండు కూడా ఏ యాంగిల్స్? కాంజుగేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఈ రెండింటి మొత్తం ఎంత అవ్వాలి? మనకి 180 డిగ్రీస్ కావాలి. 180 డిగ్రీస్. అప్పుడు ఈ 180 డిగ్రీస్ అనేది ఈ 7 పార్ట్స్ 3 పార్ట్స్ కలిపితే 10 పార్ట్స్కి ఈక్వల్ అనమాట. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ అనేది మనకి 18 డిగ్రీస్ అవుతుంది. కానీ మనకేమడిగాడు? ద లార్జర్ యాంగిల్ ఈజ్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్. లార్జర్ యాంగిల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. అంటే 7 into 1 part వాల్యూ 18 డిగ్రీస్. దట్ ఈక్వల్ టు 7 5 56, 6 5, 7 1 7 + 5 12. అంటే 126 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, ఈ రెండు ఈక్వలెన్సీ నేను ఎలా చెప్తున్నానంటే, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఎక్స్ అవుతుంది. అప్పుడు ఇది ఎక్స్ అయితే ఈ ఎక్స్ డిగ్రీసు ఈ జెడ్ డిగ్రీసు ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అనమాట. అందుకే దీస్ ఆర్ 2 సేమ్ యాంగిల్స్ అండ్ లార్జర్ యాంగిల్స్. ఓకే.